వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ప్రమాణ స్వీకారం అష్టదిగ్బంధనం మధ్య జరగనుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరవుతారనే సమాచారంతో నిరసన తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో పోలీసులు చిల్పూర్ చేరుకోకుండా అష్టదిగ్బంధనం చేశారు. ఈ నేపథ్యంలో చిల్పూర్ గుట్ట వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వనపర్తి నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే తూలి మేఘారెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో పత్తి రైతులకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పత్తి ఏరడానికి కిలోకు 25 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. కూలీలు దొరకని పరిస్థితుల్లో అడిగినంత ఇచ్చుకోక తప్పడం లేదని, రోజుకు 300 రూపాయల పైనే ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి కూలీల ఖర్చులకే ఆదాయం సరిపోతుందని, చేతికి వచ్చేది ఏమీ లేక పత్తి సాగు భారంగా మారిందని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని హన్మకొండ జిల్లా ముల్కనూరులో టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు అక్రమంగా పేలుడు పదార్థాలు తరలిస్తున్న ఆటోలో తనిఖీ చేయగా అందులో 180 పెట్టెల జిలెటిన్ స్టిక్స్, 1950 డిటోనేటర్లు, 2 తూటాల వైర్ బెండర్లు పట్టుకున్నారు. సుమారు 7,07,500 విలువైన ఈ పేలుడు పదార్థాలతో పాటు ఆటోను సీజ్ చేశారు. ఆటోలో ఉన్న ఇద్దరిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారయ్యారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను ముల్కనూరు పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మత్సూదన్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే పేదల అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్డు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. వరంగల్ ఎనిమాముల వ్యవసాయ మార్కెట్లోని 3 దడువాయిలకు మార్కెట్ సెక్రటరీ మల్లేశం నోటీసులు జారీ చేశారు. మిర్చి యార్డ్లో జీరో కాంటాతో దొరికినట్లు సమాచారం. వీరి వల్ల మార్కెట్ ఆదాయానికి గండి పడుతుందని సెక్రటరీ తెలిపారు. ఈ మేరకు 3 దడువాయిలు, వారి యూనియన్ నాయకులు మార్కెట్ కార్యదర్శిని నిలదీశారు. భద్రాచలం క్షేత్రంలో జరిగే రామయ్య కళ్యాణ మహోత్సవానికి సికింద్రాబాద్ కు చెందిన పోచంపల్లి చేనేత కార్మికులు ప్రతి ఏడాది పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. గత కొన్నేళ్లుగా భద్రాచలంలోనే ఈ వస్త్రాలను నేసి స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం రోజున అందజేస్తున్నారు. చేనేత పనులను రంగనాయకుల గుట్టపైన ఉన్న భక్తరామదాస్ మందిరంలో చేపట్టగా ఆలయ ఈవో దామోదర్రావు దంపతులు ప్రారంభించారు. ఈ వస్త్రాల తయారీ ప్రక్రియను ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దేవాదుల ప్రధాన కాలువ సుమారు 10 కిలోమీటర్ల మేర ముళ్ల చెట్లు, పూడిక మట్టితో నిండిపోయింది. దీనివల్ల నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడి దిగువ రైతులకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాలువ మరమ్మతులు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ శాంతి, సోదరభావం, సేవాభావానికి ప్రతీక అని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు తగ్గుముఖం పట్టాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 19,000 రూపాయలు, కొత్త మిర్చి ధర 19,300 రూపాయలు, పత్తి ధర 7,300 రూపాయలుగా నమోదైంది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర 300 రూపాయలు, కొత్త మిర్చి ధర 25 రూపాయలు, పత్తి ధర 50 రూపాయలు తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. శని, ఆదివారంలో మార్కెట్కు సెలవు ప్రకటించారు.